హలో గైస్, నా పేరు మహేందర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఎవ్రీడే మార్నింగ్ 8 o'clockకి మన ఛానల్లో ఒక ట్రెండింగ్ టాపిక్ వీడియో అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. డైలీ ఒకటి మాత్రమే ఉంటుంది. అండ్ ఇవాళ టాపిక్ విషయానికి వస్తే అల్లు అర్జున్ గారి విషయం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. రోజు రోజుకి ఆ గొడవ పెద్దదవుతోంది. మరింత ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్, ట్విస్ట్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది అనేది కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ట్విట్టర్లో కూడా చాలా అయితే ట్రెండ్ అవుతున్నాయి అల్లు అర్జున్ గారికి సంబంధించి. అంటే ఆయనకు సపోర్ట్గానే చాలా వరకు ట్రెండ్ అవుతున్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, అల్లు అర్జున్ గారికి సంబంధించి పోలీస్ అఫీషియల్స్ కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ని అయితే రిలీజ్ చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజెస్లో ఏముందంటే థియేటర్లోంచి అంటే స్క్రీన్ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మెట్లు ఉంటాయి కదా సంధ్యా థియేటర్లో కిందకి దిగడానికి, ఆ మెట్ల దగ్గర పోలీసులు అల్లు అర్జున్ గారిని తీసుకొని వస్తున్న విజువల్ని అయితే చూపించారు. సో దాన్ని చూపిస్తూ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అల్లు అర్జున్ గారికి అక్కడే ఇన్ఫార్మ్ చేశాము అని అయితే తెలియజేశారు. బట్ అదే టైంకి సోషల్ మీడియాలో మరికొన్ని విజువల్స్ అయితే వైరల్ అయ్యాయి. ఆ విజువల్స్లో ఏంటంటే అల్లు అర్జున్ గారు తన కూర్చున్న పొజిషన్ నుంచి లేచి బయటకు వస్తున్నారు కదా, ఆ టైంకి అల్లు అర్జున్ గారి పక్కన ఒక పోలీస్ ఆఫీసర్ కూడా లేరు. కంప్లీట్గా ఆయన సెక్యూరిటీ ఆర్ ఆయన మేనేజర్స్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో పోలీస్ ఆఫీసర్స్ ముందు చెప్పిన మాట ఏదైతే ఉందో అంటే డైరెక్ట్గా అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకొని వచ్చాము అని చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాటకి ఈ విజువల్కి సంబంధం లేకుండా ఉంది. అండ్ పోలీసులు చెబుతున్న ఇంకొక విషయం ఏంటి అంటే 10 నుంచి 15 నిమిషాల వరకు టైం ఇచ్చాము అండ్ అప్పటికి రాకపోయేసరికి మాత్రమే ఆయన్ని మేము వెళ్ళి తీసుకొని వచ్చామని చెప్పారు. బట్ సీసీటీవీ విజువల్స్లో మనకి టైం కనబడుతూ ఉంటుంది కదా, ఆ రోజు రాత్రి 11:41:48 పోలీసులు థియేటర్ లోపలికి అయితే ఎంటర్ అయ్యారు. అండ్ 11:35 టైంలో వాళ్ళు మళ్ళీ రిటర్న్ అవుతున్నారు అల్లు అర్జున్ గారితో పాటుగా. అంటే అల్లు అర్జున్ గారి మేనేజర్స్కి ఆర్ బౌన్సర్స్కి ఆర్ సెక్యూరిటీ స్టాఫ్కి పోలీసులు వెళ్ళి విషయం చెప్పారు. వాళ్ళు వెళ్ళి అల్లు అర్జున్ గారికి ఆ విషయం గురించి చెప్పారు. అండ్ ఆ తర్వాత వెంటనే బయటకైతే వచ్చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ని బట్టి ఈ టైం అయితే క్లియర్గా తెలుస్తోంది. మరి 10-15 నిమిషాల టైం ఎక్కడ ఉందనేది అర్థం కాని విషయం. అండ్ పోలీసులు వెళ్ళి తీసుకొచ్చామని కూడా చెబుతున్నారు. బట్ క్లియర్గా ఆ విజువల్లో అయితే మాత్రం అల్లు అర్జున్ గారి చుట్టుపక్కల ఎక్కడా కూడా పోలీస్ అఫీషియల్స్ అయితే కనబడట్లేదు. అండ్ వెనక వస్తున్న సీన్ ఏదైతే ఉందో అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక సీన్ వస్తోంది. అక్కడ మనకు కనబడుతుంది ఏంటి అంటే షెకావత్ అండ్ బ్రహ్మాజీ గారు సీఎంతో మాట్లాడుతున్నారు, పర్మిషన్ తీసుకుంటున్నారు. అంటే రామేశ్వరం వెళ్ళి సరుకు గురించి ఎంక్వైరీ చేయడం కోసం తమిళనాడు సీఎంతో మాట్లాడమని పర్మిషన్ తీసుకుంటున్న సీన్ అది. సో అది ఎగ్జాక్ట్గా సినిమాలో వచ్చింది 2:20:07 టైంలో. సో ఆ టైంకి అల్లు అర్జున్ గారు వెనక్కి వెళ్తున్నారు. అండ్ ఎగ్జాక్ట్గా సీన్ వచ్చింది జాతర సీక్వెన్స్ తర్వాత, జాతర సీక్వెన్స్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన సీన్ అది. సో ఆ టైంలో ఆయన్ని వెనక్కి వచ్చేయమని చెప్పారు. ఆయన సరే అని చెప్పి వెళ్ళిపోతున్నారు. అదైతే క్లియర్గా తెలుస్తోంది. బట్ నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆయన్ని 11:32కి పిలవడానికి వెళ్ళి 11:35కి బయటికి తీసుకొచ్చినట్టుగా మనకి సీసీటీవీ విజువల్స్లో కనబడుతోంది. ఆ ప్రకారంగా చూసుకుంటే సినిమా 9:30కి స్టార్ట్ అయితే మధ్యలో ఇంటర్వెల్తో కలుపుకొని 2:20 సీక్వెన్స్ ఎలా ఫినిష్ అవుతుంది? నాకు అది కూడా అర్థం కాలే. అంటే అల్లు అర్జున్ గారు వచ్చారు కాబట్టి సంధ్యా థియేటర్లో సినిమా ఏమన్నా కొంచెం ఎర్లీగా వేసారో ఏమో మరి తెలియదు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పోలీసులు చెబుతున్న వాటిల్లో కొంచెం కొత్తగా క్రియేట్ చేసినవి ఆర్ ఎగ్జాగరేట్ చేసినవి ఉన్నాయేమో అని అయితే అనిపిస్తోంది. ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్, అంతే, అంతకుమించి ఇంకేం కాదు. ఒకవేళ మైట్ బి పోలీసులు అల్లు అర్జున్ గారు చుట్టూ ఉండే వాళ్ళకి ఆ విషయం గురించి చెప్పినా వాళ్ళు అల్లు అర్జున్ గారికి చెప్పకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ టైంలో అంత ఎగ్జైట్మెంట్తో 3 ఏళ్ల పాటు కష్టపడిన ఒక సినిమాని చూసుకోవడానికి వచ్చిన వ్యక్తికి ఆ టైంలో ఆ న్యూస్ చెప్పి బాధ పెట్టడం ఎందుకు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్పకుండా వదిలేసి ఉండొచ్చు. బట్ అల్లు అర్జున్ గారికి చెప్పాము, ఆయన చెప్పిన తర్వాత కూడా నేను సినిమా చూస్తాను అన్నారు. ఇదంతా కూడా ఎక్కడ పాసిబుల్ అయిందో నాకైతే అర్థం కావట్లే ఈ విజువల్స్ అన్నీ చూస్తుంటే. ఇదిలా ఉండగా మరొక పక్క ఏసీపీ విష్ణుమూర్తి గారు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక ప్రెస్ మీట్ని అయితే పెట్టి ఆయన దాంట్లో చాలా రకాల విమర్శలు అయితే చేశారు. ఓకే, అల్లు అర్జున్ గారి మీద విమర్శలు చేశారంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ ఇలా నడుస్తుంది కాబట్టి ఓకే అనుకోవచ్చు. బట్ ఆయన సినిమా రిలేటెడ్గా చాలా విమర్శలు చేశారు. అంటే హీరోయిన్ని 1000 రూపాయలు ఇస్తాను ముద్దు పెట్టు అనడం, అలాంటి సీన్లు చేస్తున్నారు, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు.
దీనికి బదులుగా వేరే డైరెక్టర్లు వేరే వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు చూడండి, అవి చాలా బెటర్ అన్నట్టుగా కూడా ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏసీపీ గారికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే, సినిమా అనేది ఒక ఫేక్ థింగ్, అంటే ఒక స్క్రిప్టెడ్ థింగ్. అది ఏది కూడా రియాలిటీ కాదు. ఇప్పుడు నిజంగా జరుగుతున్న సంఘటన ఆధారంగా తీసిన సినిమా అని చెప్పలేదు కదా పుష్ప వాళ్ళు ఎప్పుడు కూడా. అది ఒక ఫేక్ స్టోరీనే. కొన్ని సినిమాలు ఉంటాయి రియాలిటీ ఆధారంగా తీస్తూ ఉంటారు. నిజంగా జరిగిన కొన్ని సంఘటనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోనో, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా జరిగిన దాన్ని జరిగినట్టుగా చూపించడం ద్వారానో కొన్ని రియల్ లైఫ్ సినిమాలు తీస్తూ ఉంటారు. అవి కంప్లీట్గా డిఫరెంట్. బట్ కమర్షియల్ సినిమాలు కావచ్చు, లేదంటే యాక్షన్ సినిమాలు కావచ్చు, మాస్ సినిమాలు కావచ్చు, లేదంటే సీతారామం లాంటి మెలోడీ లవ్ స్టోరీ సినిమాలైనా సరే అవన్నీ కూడా స్క్రిప్టెడే. ఇవేవి కూడా రియల్ కాదు. సినిమా అంటేనే ఒక ఫేక్ స్టోరీ. దాన్ని క్రియేట్ చేసి మనకి నచ్చే విధంగా, మనల్ని ఎగ్జైట్ చేసే విధంగా తీస్తారు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అంటే ఈ 1000 రూపాయలకి ఆర్ 5000కి కిస్సింగ్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జైట్ చేస్తాయి అని కాదు. అవి ఆ క్యారెక్టర్ అండ్ ఆ స్టోరీలో ఒక పార్ట్ అంతే, అంతకుమించి ఇంకేం కాదు. దీన్ని అర్థం చేసుకోకుండా సినిమాని విమర్శించడం, సినిమాని ఇలా తీసినందుకు ఆ పర్టికులర్ హీరోని విమర్శించడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు. ఇదనే కాదు, ఇంతకు ముందు కూడా చాలామంది పెద్దలు సినిమాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, సినిమాలు ఈ మధ్య ఇలా మారిపోతున్నాయి, అలా కాదు మంచిగా ఉండాల్సి ఉంటుంది అని చెబుతున్నారు. బట్ అలాగని మంచి సినిమాలు వస్తే ఎంతమంది ప్రేక్షకులు చూస్తున్నారు? కమర్షియల్ సినిమాలకు మాత్రమే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే పీపుల్ లవ్స్ దోస్ కైండ్ ఆఫ్ సినిమాస్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అప్పుడు బ్లేమ్ చేయాల్సింది ఎవరిని? ప్రజల్ని బ్లేమ్ చేయాలి, ప్రేక్షకుల్ని బ్లేమ్ చేయాలి. హీరోలని, డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లని వాళ్ళని బ్లేమ్ చేస్తే ఏమీ రాదు. అండ్ ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే, తర్వాత ఆ ఏసీపీ గారికి సంబంధించే కొన్ని ఓల్డ్ వీడియోస్ బయటకు వచ్చాయన్నమాట. అంటే అంతకుముందు అదే పర్సన్ లేడీస్తో తప్పుగా మాట్లాడిన వాటికి సంబంధించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కొంతమంది లేడీ కానిస్టేబుల్స్ ఆయన గురించి కంప్లైంట్ చేస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. దానికి రీజన్ ఏంటి అంటే, ఆయన అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతూ లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనే పాయింట్ గురించి మాట్లాడారు. సో దానికి కౌంటర్గా వాటిని బయటకు రిలీజ్ చేశారు. బట్ అవన్నీ పక్కన పెట్టినట్టయితే సినిమా అనేది కంప్లీట్గా స్క్రిప్టెడ్ కదా. సో దాని గురించి మనం పాయింట్అవుట్ చేసి వేస్ట్. అయితే ఇవన్నీ ఇలా ఉండగా అల్లు అర్జున్ గారి ఇంటి మీద రాళ్లతో దాడి చేశారు. రాళ్ళు, టమాటాలు అన్నీ విసిరారు ఇంటి మీదకి. తర్వాత ఇంటి దగ్గర ఉన్న పూల కుండీలన్నీ కూడా విరగొట్టేశారు. గోడ దూకి లోపలికి వెళ్ళి లోపల ఉన్న వాళ్ళతో కూడా గొడవ పడి లోపల ఉన్న వాళ్ళని కూడా కొట్టిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అండ్ వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే అని చెప్పి ఆన్లైన్లో చాలామంది ప్రూఫ్స్తో పాటుగా పెట్టారు. రెడ్డి శ్రీను ముదిరాజ్, బుద్ధా ప్రేమ్ కుమార్ గౌడ్, ముక్కా ప్రవీణ్ కుమార్, బైరు నాగరాజ్ గౌడ్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే అని చెప్పి కొన్ని ఫొటోస్ని అయితే బయటికి రిలీజ్ చేశారు. సో అలాగే ఇంకొంతమంది ఏంటంటే ఇది కేవలం పొలిటికల్ ఎజెండా, ఇందులో ఏది కూడా నిజం లేదు, ఇదంతా కూడా కంప్లీట్గా ఒక ఫేక్ ప్రాపగాండాతో జరుగుతున్న ఇన్సిడెంట్, తెలంగాణలో జరుగుతున్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పక్కదారి పట్టించడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది అంతే, అంతకుమించి ఇంకేమీ లేదని చెబుతున్నారు. యాక్చువల్గా వాళ్ళందరూ దాడి చేసినప్పుడు ఇనీషియల్గా వాళ్ళు ఓయూ జేఏసీ విద్యార్థులు అని చెప్పి న్యూస్ అయితే బయటకు వచ్చింది. బట్ తర్వాత వాళ్ళకి చెందిన కొన్ని ఇమేజెస్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అనే ప్రూఫ్స్ని అయితే కొంతమంది బయట పెట్టారు. అయితే ఆ టైంలో వాళ్ళు డిమాండ్ చేసిన పాయింట్ ఏంటంటే ఆ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాల్సి ఉంటుంది అండ్ వాళ్ళకి అండగా నిలబడాల్సి ఉంటుందని. అల్లు అర్జున్ గారు ఆల్రెడీ అండగా ఉంటానని చెప్పారు కూడా నిన్న ప్రెస్ మీట్లో. బట్ ₹1 కోటి అనే పాయింట్ని అయితే ప్రజెంట్ చేశారు. మేబీ అది కొంతవరకు రైట్ డిమాండే అనిపిస్తోంది. డెఫినెట్గా ఫ్యామిలీకి 1 crore ఇచ్చినా కూడా తప్పు లేదు. తర్వాత వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు. అండ్ వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో చాలా రిలాక్స్డ్గా కూర్చొని ఫోన్లు వాడుకుంటున్న ఇమేజ్ ఒకటి బయటకు వచ్చింది. సో పోలీస్ స్టేషన్లో ఇంత రిలాక్స్డ్గా ఉన్నారు, సో ఇదంతా కూడా గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది అనే ఒక అభిప్రాయాన్ని కొంతమంది తెలియజేస్తున్నారు. అది నిజమా అబద్ధమా అనేది మనకు తెలియకపోయినప్పటికీ కూడా పీపుల్లో ఆ కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే వినిపిస్తోంది. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అల్లు అర్జున్ గారి అభిమానులే అయి ఉండొచ్చు, బట్ అక్కడక్కడ న్యూట్రల్ పీపుల్ కూడా డెఫినెట్గా సపోర్ట్ చేస్తున్న సందర్భం అయితే కనబడుతోంది కదా. అల్లు అర్జున్ గారి ఇంటి మీద జరిగిన దాడిని ఆల్మోస్ట్ మిగతా పార్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఖండిస్తున్నాయి. అండ్ ఇదంతా కూడా ఇంటెన్షనల్గా చేస్తున్నట్టే ఉంది, ఎందుకంటే స్టేట్లో ఇంతకంటే పెద్ద పెద్ద ఇష్యూస్ చాలానే ఉన్నాయి. గురుకులంలో చాలామంది విద్యార్థులు చనిపోయారు, రైతులు చాలామంది చనిపోతున్నారు. కానీ వాళ్ళెవరి గురించి పట్టించుకోకుండా కేవలం అల్లు అర్జున్ గురించి మాత్రమే ఇంత సీరియస్గా పట్టించుకోవడం, అసెంబ్లీలో మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు అనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్ సిటీ పోలీసులు అయితే ఒక లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేశారు. అంటే ఇది ఎంటైర్ సినారియోకి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో అని, ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి అన్నట్టుగా వాళ్ళైతే వీడియోని పోస్ట్ చేశారు. బట్ దాంట్లో జరిగిన దాన్ని బట్టి అండ్ దాంట్లో చూపిస్తున్న దాన్ని బట్టి కొంతమంది పాయింట్అవుట్ చేస్తున్న విషయం ఏంటంటే, అల్లు అర్జున్ గారు రావడానికి ముందు గేట్ క్లోజ్ చేసి ఉంది. అయితే కారు లోపలికి రావడం కోసం గేట్ని ఓపెన్ చేశారు. అండ్ అలా ఓపెన్ చేసినప్పుడు పెద్ద స్థాయిలో పీపుల్ లోపలికి వచ్చేసారు. అప్పుడే రేవతి గారు అతని భర్త ఇద్దరు కూడా స్ప్లిట్ అయిపోయారు. అంటే ఒకరిని తీసుకొని ఇంకొకరిని తీసుకొని సెపరేట్ అయిపోయారు. అండ్ ఆ తర్వాత చాలా పెద్ద స్థాయిలో క్రౌడ్ అయితే వచ్చేసారు. అండ్ ఆ టైంలో గేట్ విరిగింది. అలా విరిగినప్పుడు తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట క్రమంలోనే ఆవిడ చనిపోయారు అన్నట్టుగా చెబుతున్నారు. అయితే ఆ విజువల్స్లో వాళ్ళు చెబుతున్న టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 9:30, 9:40 ఆ టైమింగ్స్ అన్నట్టుగా చెబుతున్నారు. బట్ అంత పెద్ద థియేటర్కి అంత పెద్ద స్టార్ వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఆయన వచ్చేంత వరకు సినిమా అయితే ప్లే చేయరు కదా. సో ఆబ్వియస్లీ ఆయన వచ్చిన తర్వాతే సినిమా ప్లే అయి ఉండాలి. అండ్ ఆ ప్రకారంగా చూసుకుంటే 11:30కి 2:20 సినిమా ఎలా అయిపోయింది అనేది నాకు అర్థం కాలే. సో ఆ వీడియోలో ఉన్న టైమింగ్స్ అయితే కొంచెం మిస్ మ్యాచ్ అవుతున్నాయి, అదైతే మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత వాళ్ళు చూపించిన విజువల్ ఏంటి అంటే, లోవర్ బాల్కనీలోనే ఆ రేవతి కావచ్చు తన కొడుకు కావచ్చు వాళ్ళిద్దరూ కూడా స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని కూడా ఆ లోవర్ బాల్కనీ నుంచి బయట క్యాంటీన్కి అయితే తీసుకొని వచ్చారు. ఇది జరిగింది 9:45 నుంచి 9:50 మధ్యలో అనేది తెలియజేస్తున్నారు. సో ఆ టైంలో పోలీసులు జనం అందరూ కలిసి వాళ్ళనైతే బయటికి తీసుకొచ్చినట్టుగా తెలియజేస్తున్నారు. సో అదంతా కూడా క్యాంటీన్ అండ్ థియేటర్ లోపల జరిగింది, థియేటర్ బయట జరిగింది కాదు ఈ విజువల్ని బట్టి చూస్తుంటే. బట్ ఇప్పటి వరకు మనం అందరం అనుకున్నది ఏంటి అంటే, బయట జరిగిన తొక్కిసలాట వల్ల ఈ ఇష్యూ వచ్చిందని. ఎందుకంటే రేవతి గారిని బయటే సిపిఆర్ చేస్తున్నట్టుగా మనం చూసాం, ఆ పిల్లాడికి కూడా బయటే సిపిఆర్ చేస్తున్నట్టుగా మనం చూసాం కదా. సో దానివల్ల ఏంటంటే ఇదంతా బయట జరిగింది అనుకున్నాం, కానీ లోవర్ బాల్కనీలో జరిగింది, థియేటర్ లోపల జరిగింది. సో థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పొజిషన్కి ఎందుకు వచ్చారు అనేది అర్థం కావాల్సిన విషయం. మైట్ బి అప్పుడు సెపరేట్ అయిపోయారు కదా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా. హస్బెండ్ దగ్గర పాప ఉంది, ఈవిడ దగ్గర బాబు ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కూడా ఆ హస్బెండ్ కోసం పాప కోసం వెతుక్కునే ప్రాసెస్ అనేది జరిగి ఉండొచ్చు. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు చిక్కుకుపోయి ఉండొచ్చు మధ్యలో. అండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆవిడ అక్కడ చనిపోయారు. అబ్బాయికి అయితే ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆ తర్వాత 10:45 థియేటర్కి వచ్చి ఆవిడ చనిపోయినట్టుగా చెప్పడానికి ప్రయత్నించారు. బట్ సంధ్యా థియేటర్ యజమాని నేను చెబుతానని చెప్పి పోలీసులను వెడనివ్వలేదు అంటున్నారు. అండ్ 11:45 టైంలో కూడా మేనేజర్ అల్లు అర్జున్ గారిని బయటకు తెచ్చే ప్రయత్నం చేయలేదు. అప్పుడు ఏసీపీ గారు నేరుగా వెళ్ళి రేవతి అండ్ శ్రీతేజల పరిస్థితి చెప్పి బయట క్రౌడ్ గురించి చెప్పి వెళ్ళిపోవాల్సిందిగా చెబితే అప్పటికి కూడా అల్లు అర్జున్ గారు సినిమా అంతా అయిన తర్వాతే వెళ్తానన్నారు అని అంటున్నారు. బట్ 11:45 టైంకి వాళ్ళు కంప్లీట్గా బయట ఉన్నారు. ఎందుకంటే సీసీటీవీ విజువల్స్ మనకు చాలా క్లియర్గా కనబడుతోంది. అది 11:32కి పోలీసులు లోపలికి వెళ్ళారు. 11:35కి వాళ్ళు బయటకు వచ్చేసారు అల్లు అర్జున్ గారిని తీసుకొని. అండ్ ఆ స్టాఫ్ అంతా కూడా ఆ టైంకి బయటకు వచ్చేసారు. సో ఏ రకంగా ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి అనేది నాకైతే అర్థం కావట్లేదు. అండ్ హైదరాబాద్ పోలీసులు షేర్ చేసిన వీడియోలో వాళ్ళు చెబుతుంది ఏంటంటే, సుమారుగా రాత్రి 12:05 టైంలో అల్లు అర్జున్ని డీసీబీ బయటికి తీసుకొని వచ్చారని చెబుతున్నారు. బట్ సీసీటీవీలో ఉన్న విజువల్ ఏమో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. అది 11:35 అని చూపిస్తోంది. అయితే ఆయన బయటకు వస్తున్నప్పుడు డల్గా ఉండడానికి కొంతమంది పాయింట్అవుట్ చేస్తున్నారు. అంటే అల్లు అర్జున్ గారు చాలా డల్గా ఉన్నారు, ఎందుకంటే అప్పటికే ఆవిడ చనిపోయిన విషయం ఆయనకు తెలియజేశారు. సో అందుకే ఆయన డల్గా ఉన్నారంటున్నారు. అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే, లేదు సినిమా పూర్తిగా చూడనివ్వకపోవడం వల్ల ఆయన బయటకు వచ్చేయాల్సి రావడం వల్ల మధ్యలోనే అందుకు ఆయన డల్గా ఉన్నారు అని అంటున్నారు. అండ్ థియేటర్ బయట ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన చేతులు వేవ్ చేసింది అట్లీ ఒక 15 సెకండ్లు కూడా లేదు. అది ఎందుకంటే అంతమంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆయన కోసం, వాళ్ళ కోసం ఒక చిన్న గెస్టర్ ఇచ్చారని అయితే అర్థమవుతోంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ జరుగుతున్న దానికి అక్కడ చెబుతున్న దానికి అండ్ మనకు కనబడుతున్న దానికి దేనికి కూడా పొంతన లేకుండా పోతుంది ఈ ఎంటైర్ కేసులో. సో ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అసలు ఏం జరిగింది అనేది. బట్ ఓవరాల్గా ఒకటైతే చెప్పొచ్చు, గేట్ దగ్గర అప్పటికే అంత హ్యూజ్ లెవెల్లో క్రౌడ్ ఉన్నప్పుడు డెఫినెట్గా పోలీసులు నో చెప్పేసి వెనక్కి పంపేయచ్చు. లెటర్ రాయడమో లేదంటే మాటపూర్వకంగా చెప్పడమో కాదు, థియేటర్ దగ్గరకు వచ్చినప్పుడు లేదు మీరు రావడానికి మీకు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుందని చెప్పేసినట్టయితే అక్కడే అంతటితో అయిపోను మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా. అండ్ గేట్ ఓపెన్ చేయక్కర్లేదు, వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. అండ్ అది కూడా రైట్ థింగ్ కాదు.
ఫ్యామిలీతో అంత పెద్ద ప్రీమియర్ షోకి ఎలా వస్తారు చెప్పండి? అసలు నాకు అర్థం కాలే. గేట్ బయట ఉన్న క్రౌడ్ని చూస్తుంటేనే మతిపోతుంది అసలు. లిటరల్లీ ఒక 1000 మంది దాకా గేట్ బయటే ఉన్నారు. సో అంతమంది పీపుల్ అక్కడ ఉండే చోట ఎవరు రమ్మన్నారు అసలు? ఒక ఫ్యామిలీతో, ఒక పాపతో, ఒక బాబుతో. అండ్ పోనీ వాళ్ళిద్దరంటే అది వేరే విషయం, వాళ్ళతో పాటుగా ఇంకొక 2 పిల్లల్ని టేక్ కేర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఫ్యామిలీస్తో రాకూడదు. ప్రీమియర్ షోస్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఫ్యామిలీస్, దే ఆర్ ఓన్లీ ఫర్ ద ఫ్యాన్స్ అండ్ యూత్, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ అందులో కూడా వీలైతే అబ్బాయిలు మాత్రమే రావాలి, అమ్మాయిలను తీసుకొని రాకూడదు. ఎందుకంటే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు వస్తే అబ్బాయిలు వాళ్ళ గురించే చూసుకోవాలా, అమ్మాయిల గురించే ఆలోచించాలా? అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి చోట ఫ్యామిలీతో 2 పిల్లలతో రావడం అనేది ఎట్టి పరిస్థితుల్లోని కరెక్ట్ కాదు. అంటే మైట్ బి ఆ థియేటర్ దగ్గర అంతకుముందు నార్మల్గా క్రౌడ్ ఉండి ఉండొచ్చు. అల్లు అర్జున్ గారు రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న వేరే థియేటర్స్ నుంచి కూడా క్రౌడ్ వచ్చి ఉండొచ్చు. ఆయన థియేటర్కి కొద్ది దూరం నుంచి రూఫ్ టాప్ దగ్గర నుంచొని అందరికీ వేవ్ చేస్తూ వచ్చి ఉండొచ్చు. బట్ పోలీసులు వెనక్కి పంపేయాల్సి ఉంటుంది అండ్ ఫ్యామిలీస్తో రాకుండా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు ఎన్నో తీసుకోవాల్సింది. బట్ ప్రతి ఒక్కరూ ఫెయిల్ అయ్యారు. ఎంటైర్ సిస్టమ్ ఫెయిల్డ్ దేర్. ఈవెన్ అల్లు అర్జున్ గారి మిస్టేక్ కూడా ఉంది. ఆయన కూడా వెళ్ళి ఉండకూడదు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటున్నట్టయితే ఇంతకంటే పెద్ద థియేటర్స్ ఎన్నో ఉన్నాయి. అల్లు అర్జున్ గారికి ఓన్ థియేటర్ ఒకటి ఉంది. ఆ ఓన్ థియేటర్కే వెళ్ళిపోయి ఉంటే ఇంత జరగకపోనేమో. ఎందుకంటే అదొక మల్టీప్లెక్స్ అండ్ దాని చుట్టుపక్కల మనకి ఎక్కడ కూడా పెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లేవు, అన్ని మల్టీప్లెక్స్లే ఉన్నాయి. సో దానికి వెళ్ళిపోయి ఉంటే అసలు ఎలాంటి ప్రాబ్లం లేకపోనేమో. ఆర్ ఏఎంబి సినిమాస్కి వెళ్ళిపోయి ఉంటే ఇంకా బెటర్ ఏమో. దానికి ముందే పర్మిషన్ తీసుకొని దానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఏఎంబీకి అయితే సెల్లార్ నుంచి డైరెక్ట్గా థియేటర్లోకి వెళ్ళొచ్చు అండ్ అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా సెల్లార్కి వచ్చేయచ్చు, వెహికల్స్ తీసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోవచ్చు. సో అది చాలా ఈజీ ప్రాసెస్ ఉండే థియేటర్, అది చాలా అంటే చాలా కంఫర్టబుల్. అది అలాంటి థియేటర్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా పెద్ద పెద్ద స్టార్స్ వెళ్ళేటప్పుడు. సో వాళ్ళు ఇలాంటి సింగిల్ స్క్రీన్ థియేటర్ని చూస్ చేసుకోవడం కూడా తప్పే. బట్ ఆయన ఏమంటున్నారు, నేను ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాను, లాస్ట్ 20 yearsలో నేను ఎన్నో సినిమాలు చూశాను, నా సినిమాలే కాకుండా వేరే సినిమాలు కూడా నేను అదే థియేటర్లో చూశాను, ఇలాంటివన్నీ జరిగాయి కూడా, అందుకే నేను మళ్ళీ అదే థియేటర్కి వెళ్ళాను, అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్తున్నారు ఆయన. బట్ మిగతా సినిమాలు వేరు, పుష్ప 2 వేరు, డెఫినెట్గా అదైతే క్లియర్. ఆయన అయితే అసలు వచ్చి ఉండకూడదు, వచ్చినా కూడా ఇంకొక బెటర్ థియేటర్ చూసుకొని ఉండాల్సింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ పోలీసుల ఫెయిల్యూర్ కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. బట్ పోలీసులు మాత్రం కంప్లీట్గా మాదేం తప్పు లేదు, మొత్తం అల్లు అర్జున్ గారిదే, ఆయన వల్ల ఇదంతా జరిగింది అన్నట్టుగా బ్లేమ్ చేసేయడానికి చూడడం అనేది కంప్లీట్గా రాంగ్ అనిపిస్తుంది. అండ్ ఈ అటాక్స్ కూడా కంప్లీట్గా రాంగ్. అసలు ఎంటైర్ సిస్టమ్ వల్ల జరిగిన ఒక పొరపాటుని అల్లు అర్జున్ గారి మీద వేసేసి ఆయన ఒక హత్య చేశారన్నట్టుగా మాట్లాడటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనే కరెక్ట్ కాదు. అండ్ 1 crore ఇవ్వమనడం అనేది వ్యాలిడ్ థింగ్, అది నేను కూడా ఒప్పుకుంటా, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ తీర్చలేరు. సో అట్లీస్ట్ ఆ ఫ్యామిలీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు 1 crore కనుక ఇచ్చినట్టయితే కంప్లీట్గా సెట్. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్, ఒక మంచి ఇల్లు తీసుకుంటారు, వీలైతే ఒక చిన్న కార్ ఏదైనా తీసుకుంటారు, ఆ అబ్బాయికి ఎడ్యుకేషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇన్ ఫ్యూచర్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అందులో తప్పు లేదు. బట్ దానికోసం అటాక్ చేయాల్సిన పని లేదు కదా. సో ఇదంతా కూడా కరెక్ట్ కాదు. సో అందుకే ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది, స్టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్ అని. ఎందుకో ఇది చాలా పొలిటికల్లీ మోటివేటెడ్ సిచ్యువేషన్ లాగా అనిపిస్తోంది. బేసిక్గా ఇది ఒకప్పుడు ఒక ఇన్సిడెంట్గా మాత్రమే మనకు తెలుసు ఆ రోజు December 4వ తారీఖున. బట్ రైట్ నో ఇది ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ కాంట్రవర్సీగా మారిపోయింది. హూ నోస్ వాట్స్ బిహైండ్ దిస్ కాంట్రవర్సీ, ఏమో మరి, ఏం అర్థం కావట్లేదు. సో నాకైతే ఒకటైతే క్లారిటీ ఉంది, అల్లు అర్జున్ గారి మిస్టేక్ ఎంత ఉందో అక్కడ ఎంటైర్ సిస్టమ్ మిస్టేక్ కూడా అంతే ఉంది. పోలీసుల మిస్టేక్ ఉంది, పీపుల్ మిస్టేక్ ఉంది, ఫ్యాన్స్ మిస్టేక్ ఉంది, ఆ ఫ్యామిలీ మిస్టేక్ ఉంది, ప్రతి ఒక్కరిది మిస్టేక్ ఉంది అక్కడ. సో కేవలం అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోని కరెక్ట్ కాదు. దట్టు A11గా ఉన్న పర్సన్ని బ్లేమ్ చేయడం అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు, దట్టు ఈ లెవెల్లో. సో అది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. మరి ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మీద మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్, మీటో నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.